ఆన్ జనవరి 4 మన ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్లో దిగిన ఫొటోస్ వీడియోస్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు లక్షద్వీప్ పేరు ఇండియాలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వినిపిస్తుంది. కానీ దీనికి కారణం మన ప్రైమ్ మినిస్టర్ కాదు. బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రావెల్ లక్షద్వీప్ మీరు చూసే ఉంటారు. మాల్దీవ్స్ ఈ ఇష్యూలో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, అసలేం జరిగింది, దీనివల్ల ఇండియాపై మాల్దీవ్స్ పై ఉన్న ఇంపాక్ట్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నదన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, లక్షద్వీప్ ఇండియాలో ఉన్న 8 యూనియన్ టెరిటరీస్లో ఒకటని మనందరికీ తెలుసు. 65 నుండి 70,000 మంది ప్రజలు నివసిస్తున్న లక్షద్వీప్ ఒక ట్రాపికల్ ఆర్కిపెలాగో. ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. లక్షద్వీప్లో మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి, కానీ దీని టోటల్ ఏరియా 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. ఈ ఐలాండ్స్ ప్రత్యేకత ఇక్కడున్న రిచ్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్ ఒక అండర్ వాటర్ ఎకోసిస్టమ్. ఇది హెల్తీ ఎన్విరాన్మెంట్ ను ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ కోరల్ రీఫ్స్ పొల్యూషన్, టెంపరేచర్, వాటర్ సెలైనిటీ లాంటి వాటిలో చేంజెస్ కు సెన్సిటివ్ గా ఉంటాయి. సో ఈ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ కోసం లక్షద్వీప్ టూరిజం పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ రీసెంట్ ఇయర్స్ లో గవర్నమెంట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అండ్ టూరిజం పై కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇండియాస్ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ కూడా 1500 crore బడ్జెట్ తో లక్షద్వీప్ లో వాటర్ అండ్ ల్యాండ్ విల్లా ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసింది. ఈ డెవలప్మెంట్ లో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ వెళ్లారు. టూరిజం ప్రమోషన్ కోసం అక్కడ బీచ్ లో దిగిన ఫోటోస్ వీడియోస్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. లక్షద్వీప్ బ్యూటీను అందరూ పొగిడారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మిస్టర్ సిన్హా అనే పర్సన్ ట్విట్టర్ లో ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ వీడియోపై రెస్పాండ్ అవుతూ మాల్దీవ్స్ గవర్నమెంట్ ని చైనీస్ పపెట్ అని అన్నారు. మాల్దీవ్స్ గురించి ఇలా ఎందుకు కామెంట్ చేశారో తర్వాత చెప్తాను. మిస్టర్ సిన్హా ఫాలోవర్స్ కొంతమంది లక్షద్వీప్ మాల్దీవ్స్ కంపారిజన్ చేశారు. ఇవన్నీ ర్యాండమ్ అకౌంట్సే. మన ప్రైమ్ మినిస్టర్ కానీ ఇండియన్ గవర్నమెంట్ లో పనిచేసే ఎవ్వరు కానీ మాల్దీవ్స్ ను ఇన్వాల్వ్ చేయలేదు. ఇది మన ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీలో భాగమైన లక్షద్వీప్ ను ప్రమోట్ చేయడానికి పెట్టిన ట్వీట్ మాత్రమే. ఈ మిస్టర్ సిన్హా ట్వీట్ రెఫర్ చేస్తూ మాల్దీవియన్ మినిస్టర్స్ మన ప్రైమ్ మినిస్టర్ పై ఇండియాపై అబ్యూజివ్ కామెంట్స్ చేశారు. అబ్దుల్ మజూమ్ మజీద్ అనే మాల్దీవ్స్ డిప్యూటీ మినిస్టర్ ఇండియా రిసార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా ఓపెన్ డెఫికేషన్ ఇండియా కల్చర్ అని పోస్ట్ చేశారు. మారియం షియూనా అనే మరో డిప్యూటీ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీని క్లౌన్ అని, పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అనడంతో పాటు ఇండియాని కూడా కౌడంగ్ విత్ లడ్డూస్ అంటూ అన్నెసెసరీ కామెంట్స్ చేశారు. మాల్షా షరీఫ్ అనే మరో డిప్యూటీ మినిస్టర్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ ని టెర్రరిస్ట్ అనడమే కాకుండా అనవసరమైన ఇమ్మెచ్యూర్ కామెంట్స్ చేశారు. జహీద్ రమీజ్ అనే ఒక పొలిటికల్ పార్టీ హెడ్ పర్మనెంట్ స్మెల్ ఇన్ ఇండియన్ రూమ్స్ లాంటి లాంగ్వేజ్ యూజ్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జహీద్ రమేష్ 2023లో ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేశారు. ఈ కామెంట్స్ లో ఇండియాపై రేసిజం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ కామెంట్స్ ప్రైమ్ మినిస్టర్ ని ఉద్దేశించి మాత్రమే చేయలేదు, టోటల్ ఇండియన్ కల్చర్ ప్రాక్టీసెస్ గురించి చేశారు. ఈ కామెంట్సే ఒక ర్యాండమ్ యూజర్ చేస్తుంటే వీటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ గవర్నమెంట్ ను రిప్రజెంట్ చేసే ఒక పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడం ఖచ్చితంగా పెద్ద తప్పు. దీనితో ఇండియన్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు చాలా మంది ఇండియన్స్ మాల్దీవ్స్ ను బాయ్కాట్ చేయమని పబ్లిక్ కాల్ ఇచ్చారు. #బాయ్కాట్ మాల్దీవ్స్ ట్విట్టర్ లో వైరల్ అయింది. మాల్దీవ్స్ కి ట్రిప్ బుక్ చేసుకుని ఉన్న ఇండియన్స్ కూడా వాళ్ళ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మాల్దీవ్స్ ఎకానమీపై ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఈ ఇష్యూలో అసలు మాల్దీవ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఫస్ట్, మాల్దీవ్స్ జియోగ్రఫీ చూస్తే ఇది ఇండియన్ ఓషన్ లో ఉన్న ఐలాండ్ కంట్రీ. ఇది టోటల్ 1192 కోరల్ ఐలాండ్స్ గ్రూప్. ఇది ఏషియాలోనే స్మాలెస్ట్ కంట్రీ. ఎంత చిన్నదంటే మన ముంబైలో సగం ఉంటుంది. జియోగ్రఫికల్లీ మాల్దీవ్స్ ఇండియాకు సౌత్ వెస్ట్ లో ఉంది. మ్యాప్ లో చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. లక్షద్వీప్ కు మాల్దీవ్స్ కు పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. లక్షద్వీప్ కిందే మాల్దీవ్స్ వస్తుంది. అంతేకాకుండా లక్షద్వీప్, మాల్దీవ్స్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఒకేలా ఉంటాయి. అందుకే లక్షద్వీప్ కి మాల్దీవ్స్ కి మధ్య కంపారిజన్ చేస్తున్నారు. ఇక పాపులేషన్ విషయానికి వస్తే మాల్దీవ్స్ పాపులేషన్ అరౌండ్ 5 lakhs మాత్రమే. హిస్టరీ ప్రకారం శ్రీలంక నుండి సిన్హలీస్, ఇండియా నుండి తమిళ్స్ ఫస్ట్ మాల్దీవ్స్ లో సెటిల్ అయ్యారు. ఇలా చూస్తే మాల్దీవ్స్ లో ఉన్న ప్రజల లీనేజ్ ఇండియా, శ్రీలంక నుండే స్టార్ట్ అవుతుంది. 11th centuryలో రాజరాజ చోళ మాల్దీవ్స్ ని కాన్కర్ చేశారు. అలాగే ఇండియా నుండి బుద్ధిజం మాల్దీవ్స్ కు స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత 12th centuryలో అరబ్ ట్రేడర్స్ మాల్దీవ్స్ లో ఇస్లాం ప్రొపగేట్ చేశారు. తర్వాత ఇండియా లాగే బ్రిటిషర్స్ మాల్దీవ్స్ ని కూడా కాలనైజ్ చేశారు. ఇలాంటి కామన్ హిస్టరీ వల్ల ఇండియా, మాల్దీవ్స్ కల్చర్ లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 1965లో మాల్దీవ్స్ కు ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఇండియా మాల్దీవ్స్ తో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ చేసింది. 1988లో మాల్దీవ్స్ లో అబ్దుల్లా లుతూఫీ అనే బిజినెస్ మ్యాన్ అక్కడి గవర్నమెంట్ ని పడగొట్టడానికి కూపెటం చేశారు.
చేశారు. కానీ మాల్దీవ్స్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పై ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ క్యాక్టస్ ను స్టార్ట్ చేసి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గయూమ్ ను కాపాడడమే కాకుండా గవర్నమెంట్ ని రీస్టోర్ చేసింది. 1994లో ఇండియా మాల్దీవ్స్లో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ కట్టి అక్కడి గవర్నమెంట్కు గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఇప్పటికీ మాల్దీవ్స్లో అతిపెద్ద హాస్పిటల్. 2004లో సునామీ వచ్చినప్పుడు మాల్దీవ్స్కు మొదటగా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఇచ్చిన కంట్రీ ఇండియా. మాల్దీవ్స్ ఫ్రెష్ వాటర్ కోసం పూర్తిగా డీసాలినేషన్ మీదే డిపెండ్ అవుతుంది. 2014లో మాల్దీవ్స్లో మేజర్ డీసాలినేషన్ కంపెనీ అయిన మాలే వాటర్ అండ్ సీవేజ్ కంపెనీలో ఫైర్ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ వచ్చాయి. అప్పుడు ఇండియా 1200 టన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ను త్రూ ఎయిర్ అండ్ సీ మాల్దీవ్స్కు పంపింది. అంతేకాకుండా మాల్దీవ్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే కొచ్చి రీజియన్లో పెట్రోల్ చేస్తున్న INS సుకన్య వెజల్ను మాల్దీవ్స్కు పంపింది. దీంట్లో ఉన్న 2 డీసాలినేషన్ ప్లాంట్స్ పర్ డే 20 టన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మాల్దీవ్స్లో 90% ఎకానమీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టూరిజం మీదే డిపెండ్ అయి ఉంది. ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ లేవంటేనే మీకు అర్థమై ఉంటుంది అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్కి స్కోప్ లేదని. కోవిడ్ టైంలో టూరిస్ట్ అరైవల్స్ లేక మాల్దీవ్స్ ఎకానమీ కొలాప్సింగ్ స్టేజ్కి వెళ్ళిందనే చెప్పాలి. అప్పుడు ఇండియా రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేసి మాల్దీవ్స్కు టూరిస్టులను అలౌ చేసింది. ఆ టైంలో మాల్దీవ్స్కు వెళ్ళి సోషల్ మీడియాలో పిక్ పెట్టని ఇండియన్ సెలబ్రిటీ ఉండరు. అంతగా ఇండియన్స్ మాల్దీవ్స్ను ప్రమోట్ చేశారు. అలాగే COVID-19 వ్యాక్సిన్స్ ఇండియా మాల్దీవ్స్కు ఫ్రీగా ఇచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఇండియా మాల్దీవ్స్కు సెక్యూరిటీ, రిహాబిలిటేషన్, ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇక మాల్దీవ్స్ పాలిటిక్స్ చూస్తే మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 30 ఇయర్స్ అంటే 2008 వరకు మాల్దీవ్స్లో అబ్దుల్ గయూమ్ లీడర్షిప్లో అథారిటేరియన్ గవర్నమెంట్ ఉండేది. 1988 మాల్దీవ్స్ coup attempt నుండి గయూమ్ను ఇండియా కాపాడటం వల్ల ఆయనకి ఇండియాతో మంచి రిలేషన్స్ ఉండేవి. 2008 తర్వాత మాల్దీవ్స్లో డెమోక్రసీ ఏర్పడింది. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ పదవిలోకి వచ్చింది. న్యూ ప్రెసిడెంట్ మొహమ్మద్ నషీద్ ఫస్ట్ ఇండియానే విజిట్ చేశారు. ఆయన ఫారెన్ పాలసీ కూడా ఇండియా ఫస్ట్ పాలసీ. 2011లో మాల్దీవ్స్ క్యాపిటల్ మాలేలో చైనీస్ ఎంబసీ స్టార్ట్ చేశారు. ఇక్కడి నుండి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ లో ఛాలెంజెస్ ఏర్పడ్డాయి. 2013లో జరిగిన ఎలక్షన్స్ లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పదవిలోకి వచ్చింది. న్యూ ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్ ప్రో చైనీస్. ఇండియాతో కుదుర్చుకునున్న చాలా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేశారు. ఇండియా మాల్దీవ్స్ కు ఇచ్చి ఉన్న 2 హెలికాప్టర్స్ ని వెనక్కి తీసుకోమని చెప్పారు. ఈ 2 హెలికాప్టర్స్ పేషెంట్స్ ను ఎయిర్లిఫ్ట్ చేయడానికి, న్యాచురల్ కెలామిటీస్ లో కాపాడటానికి, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఇండియా మాల్దీవ్స్ కు ఇచ్చింది. అబ్దుల్లా యామిన్ ప్రో చైనీస్ అయినప్పటికీ పదవిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ ఇండియానే చేశారు. ఇలా ఒక లీడర్ పదవిలోకి వెళ్ళాక చేసే ఫస్ట్ విజిట్ ఆ కంట్రీకున్న ప్రియారిటీని తెలుపుతుంది. 2018లో తిరిగి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ పదవిలోకి వచ్చింది. న్యూ ప్రెసిడెంట్ మొహమ్మద్ సులే ప్రో ఇండియన్. ప్రీవియస్ గవర్నమెంట్ రిటర్న్ ఇచ్చిన 2 హెలికాప్టర్స్ ను తిరిగి ఇవ్వమని ఇండియన్ గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేశారు. అలాగే ఇండియాతో చాలా అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్స్ ఇండియా మాల్దీవ్ రిలేషన్స్ లో టర్మాయిల్ తీసుకుని వచ్చాయి. ఈ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా రిలీజ్ అయిన కొన్ని లీక్డ్ డాక్యుమెంట్స్ లో మాల్దీవ్స్ లో ఒక ఐలాండ్ అయిన ఉత్రు తిలా ఫాల్తూ ఐలాండ్ ని ఇండియన్ మిలిటరీ ఉండటానికి ఇస్తున్నట్లుగా ఉంది. ఈ న్యూస్ అపోజిషన్ అడ్వాంటేజ్ కి యూజ్ చేసుకుంది. ఇండియా మాల్దీవ్స్ ను మిలిటరైజ్ చేస్తుందని, మాల్దీవ్స్ ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటుందని ప్రజల్లో భయం కల్పించారు. ఇండియన్ మిలిటరీ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ని మాల్దీవ్స్ నుండి బయటకు పంపాలన్న ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోనే మొహమ్మద్ మిషు 2013 ఎలక్షన్స్ లో పదవిలోకి వచ్చారు. ఇలా ప్రజలను ఏదో తప్పు జరుగుతుందని భయపెట్టి హేట్రెడ్ క్రియేట్ చేసి అటెన్షన్ గ్రాప్ చేయడాన్ని హేట్ పాలిటిక్స్ అంటారు. ఇలాంటి పాలిటిక్స్ మాల్దీవ్స్ లోనే కాదు, ఇండియా ఇతర దేశాల్లో కూడా మనం చూస్తుంటాం. పదవిలోకి రాగానే మాల్దీవ్స్ లో ఉన్న 75 ఇండియన్ మిలిటరీ పర్సనల్స్ ను తిరిగి వెళ్లిపోమని అడగడమే కాకుండా మిజో మినిస్టర్స్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీని, ఇండియాని పబ్లిక్ గా ఇన్సల్ట్ చేశారు. ఇదంతా విన్న తర్వాత మీకే అర్థమై ఉంటుంది, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఇండియా మాల్దీవ్స్ మధ్య, లక్షద్వీప్ మాల్దీవ్స్ మధ్య కాదు. ఇది మాల్దీవ్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో జరుగుతుంది. దీంట్లో ఇండియా పేరు ఉపయోగించుకుంటున్నారు. ప్రెసెంట్ పదవిలో ఉన్న పార్టీకి చెందిన మినిస్టర్సే ఇటువంటి కామెంట్స్ చేశారు. అలాగని టోటల్ మాల్దీవ్స్ ఇండియాకి ఎగెనెస్ట్ అని కాదు. ఇన్ఫాక్ట్ చాలా మంది మాల్దీవ్స్ లోకల్ పీపుల్ ఈ మినిస్టర్స్ వల్ల వాళ్ళ ఎకానమీ, సిటిజన్స్ సఫర్ అవుతారని పోస్ట్ చేశారు. మాల్దీవ్స్ ఎక్స్ ప్రెసిడెంట్స్ కూడా ఇండియాపై ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయడం చాలా తప్పని పోస్ట్ చేశారు. మోర్ దాన్ దట్, ఈ టోటల్ ఇష్యూ వల్ల మాల్దీవ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇంతకు ముందే ఇండియా మాల్దీవ్స్కు ఎంత హెల్ప్ చేసిందో చెప్పాను.
ఈ హెల్ప్ అంతా ఊరికే చేసింది అనుకుంటున్నారా? ద ఫ్యాక్ట్ ఈస్ వీ నీడ్ మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్ లో ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉంది. ఇండియా ఇండియన్ ఓషన్ లో ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీగా ఉండాలంటే ముందు మాల్దీవ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఆల్వేస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి ప్రియారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఒక కంట్రీ తన ఫ్రెండ్స్ ని చేంజ్ చేసుకోగలదు, కానీ నైబర్స్ ని చేంజ్ చేసుకోలేదు. మనకు ఆల్రెడీ చైనా పాకిస్తాన్ తో ఛాలెంజెస్ ఉన్నాయి. మరో హోస్టైల్ నైబర్ మనకు అవసరం లేదు. అంతేకాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్ లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కూడా మనకి మాల్దీవ్స్ కావాలి. అందువల్లే ఇండియా సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇన్ ద రీజియన్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ లాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఈ 2 ఇనిషియేటివ్స్ లోనూ మాల్దీవ్స్ ఉంది. అలాగని ఇండియాకు మాత్రమే మాల్దీవ్స్ తో అవసరం ఉంది అని అనుకోబాకండి. జాగ్రఫికల్లీ మాల్దీవ్స్ కు ఇండియాతో ఉన్నంత అవసరం వేరే ఏ కంట్రీతో ఉండదు. న్యాచురల్ కెలామిటీస్, ఎమర్జెన్సీ లాంటి టైంలో ఫస్ట్ మాల్దీవ్స్ కి హెల్ప్ చేయాల్సింది ఇండియానే. చైనా వచ్చేసరికి మొత్తం అయిపోతుంది. అంతేకాకుండా చైనీస్ ప్రొడక్ట్ మాత్రమే కాదు, చైనాని కూడా ఏ కంట్రీ పూర్తిగా నమ్మదు. కారణం చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ. అంటే ఒక కంట్రీకి అప్పిచ్చి ఆ దేశాన్ని కొంచెం కొంచెంగా ఆక్యుపై చేస్తుంది. చైనా అడుగుపెట్టిన శ్రీలంక, పాకిస్తాన్ ఎకానమీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయం మాల్దీవ్స్ కి తెలుసు. కానీ ఒక్క రాంగ్ పొలిటీషియన్ వల్ల 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ దెబ్బతినకూడదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పవర్ లో ఉన్న గవర్నమెంట్ కంటే పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏతోనే మన రిలేషన్స్ తీసుకోండి. 1960s, 70s లో యుఎస్ఏతో మనకంత మంచి రిలేషన్స్ లేవు, కానీ ఇప్పుడు కంపారిటివ్లీ గ్రేట్. అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ లో పార్టీ మారితే తిరిగి మాల్దీవ్స్ లో ఇండియాకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఆలోచించకుండా చేసే కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్ తిరిగి మార్చలేం. మాల్దీవ్ మినిస్టర్స్ ఇండియాపై చేసిన రేసిస్ట్ కామెంట్స్ ఎవరన్నా ఒప్పుకోవాల్సిన పెద్ద తప్పు. అలాగే ఎవరైతే ఇండియన్స్ ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ విజిట్ ని మాల్దీవ్స్ తో కంపేర్ చేసి మాల్దీవ్స్ గవర్నమెంట్ ని పప్పెట్ అన్నారో అది కూడా తప్పే. మీరు అనవచ్చు, అన్నది గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళేమీ కాదు కదా, ర్యాండమ్ యూజర్సే కదా అని. కానీ మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ సరిచేయటానికి ఎన్ని డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారో మనకి తెలీదు. కానీ మనం సోషల్ మీడియాలో ఆలోచించకుండా చేసే హైపర్ నేషనలిస్టిక్ ప్రోపగెండా వాళ్ళ ఎఫర్ట్స్ ని వృద్ధమయ్యేలా చేయకూడదు. ఇన్ఫాక్ట్ మన డిప్లొమాట్స్ ఇండియాపై చేసిన రేసిస్ట్ కామెంట్స్ గురించి ఆల్రెడీ మాల్దీవ్స్ లో కంప్లైంట్ రైజ్ చేశారు. మాల్దీవ్స్ ఫార్మల్ అపాలజీ కూడా ఇచ్చింది. ఆ 3 మినిస్టర్స్ ని సస్పెండ్ చేసింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇష్యూ వల్ల ఇండియాకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. మీరు అనొచ్చు, దీనివల్లే కదా లక్షద్వీప్ ప్రమోట్ అవుతుంది అని. ఎవరన్నా మన కంట్రీని ఏదన్నా అంటేనే మన కంట్రీని ప్రమోట్ చేసుకుంటామా? అలా కోపంతో చేసుకునే ప్రమోషన్ ఎంతకాలం ఉంటుంది? కోపం తగ్గాక మాల్దీవ్స్ కాకపోతే మొరీషియస్, అంతే కదా. ఇండియాలో నిజంగా టూరిజం ప్రమోట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఇండియా గురించి తెలుసుకోవాలి. ఇండియా మీదున్న ఇష్టంతో ఇండియా తిరగాలి, కానీ వేరే దేశం మీదున్న కోపంతో కాదు. ఇండియా జోగ్రఫికల్ అడ్వాంటేజెస్, ఫ్లోరా, ఫోనా, టూరిజం స్కోప్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై నేమ్ ఇస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.